ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన ఒక ప్లాన్ అనేది నేను ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను తీసుకొచ్చానండి. ఒక టైం టేబుల్ లాగా 60 డేస్ ప్లాన్ టు క్రాక్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్. సో దానికి సంబంధించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 60 డేస్ ప్లాన్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. ఏదైనా ఈజీగా పోస్ట్ చేయడానికి వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా అయితే కుదురుతుంది, ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో ఫాలో మీ అట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఒకళ్ళు నన్ను అడిగారు చాలామంది. సో మేము ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు ఇలాంటి ఎగ్జామ్స్ కోసం. సో మాకు ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అనేది మీరు మాకు చెప్పండి అని చెప్పేసి అడిగారు. సో నేను ఈ యొక్క 60 డేస్ ప్లాన్ టు క్రాక్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అని చెప్పేసి నేను ప్రిపేర్ చేశానండి. నాకు తెలిసిన ఒక వెంటనే 5 జాబ్స్ అనేవి సాధించిన పర్సన్ నుండి కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఈ యొక్క 60 డేస్ ప్లాన్ అని చెప్పేసి నేను ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూజ్ ఉంటుందండి. అందులోనూ తెలియని వాళ్ళకి కూడా, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియని వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రిపేర్ అవ్వమని చెప్పట్లేదు, కానీ ఇది ఎలా ప్రిపేర్ అయినా మీకు విజయం అనేది వస్తుంది. నేను చెప్పిన ప్లానింగ్తో ప్రిపేర్ అయితే మీకు చాలా వరకు మార్కులని గెయిన్ చేయొచ్చు. టైం కూడా అడ్జస్ట్మెంట్ అనేది కూడా మీకు ఈజీగా ఉంటుంది. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో మనకి నేను ఇక్కడ డేసు, సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనమాట. టైమింగ్స్తో సహా మీకు ఇచ్చాను. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది మంచిగా ఉంచుకోవాలి. నాకు కన్ఫామ్గా జాబ్ వస్తుందని చెప్పి కాన్ఫిడెంట్గా ఉండాలి. మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళ మాటలు కానీ పట్టించుకోకూడదు. ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళ మాటలు పట్టించుకోండి. డిస్కరేజ్ చేసే వాళ్ళ మాటలు పట్టించుకోమాకండి. అందులోనే మీ పర్సంటేజ్ ఎంత అంటే చాలా తక్కువ ఉన్నా సరే, నా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, నేను గెయిన్ చేసుకోగలను కూడా కొంతమంది ఆలోచిస్తారు. పర్సంటేజ్ అని దాంతో సంబంధం ఏం లేదు. మీరు కష్టపడే కష్టం బట్టి మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో దాన్ని బట్టి మీకు జాబ్ వస్తుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈజీగా ఫార్ములాస్, ట్రిక్స్ అన్నీ తెలుసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఫోన్లు అనేవి వాడమాకండి ఈ ప్రిపేర్ అయ్యే టైంలో. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మాత్రం మీరు భోజనం చేస్తానో, టిఫిన్ చేస్తానో అలా చూడండి. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డేస్ టైం వచ్చేసరికి మ్యాథమెటిక్స్కి 7 AM to 10 AM 3 hours అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 10:30 AM to 1:30 PM 2.5 hours అనమాట. జనరల్ అవేర్నెస్కి 2:30 PM to 4:30 PM 2 hours. జనరల్ సైన్స్కి 7 PM నుంచి 9:30 PM వరకు 2.5 hours 2.5 గంటలు. ఇదనమాట ప్లానింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డే 1లో మ్యాథమెటిక్స్ చూసుకోండి. పర్సంటేజెస్ అని మీద మీరు 3 hours ప్రాక్టీస్ అన్నీ మంచిగా వచ్చేటట్లుగా చూసుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో నెక్స్ట్ 10:30 నుంచి 1:30 వరకు బ్లడ్ రిలేషన్స్. సో వీటి మీద చూసుకోండి క్షుణ్ణంగా వచ్చినట్లు. నెక్స్ట్ కొంచెం లంచ్కి అలా టైం తీసుకుని 2:30 నుంచి 4:30 2 hours హిస్టరీ ఆఫ్ ఇండియా, దీని మీద ప్రిపేర్ అవ్వండి. అండ్ 7 PM to 9:30 PM దీనికి కూడా మరి ఎర్త్ సైన్స్, వీటి మీద ప్రిపేర్ అవ్వండి. ఇంతకన్నా ఎక్కువ అవర్స్ కష్టపడినా సరే ప్రాబ్లం ఏం లేదు. యాస్టీజ్గా ఇన్ని అవర్సే కష్టపడమని చెప్పట్లేదు. ఇంతకన్నా ఎక్కువ అవర్స్ కష్టపడినా ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా ప్రిపేర్ అవుతే మీకు చాలా అంటే చాలా మంచిగా మీరు జాబ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇలా 60 డేస్ ప్లాన్ లాగా మీరు చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ డే వచ్చేసరికి ఆల్జీబ్రా మీద, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిరీస్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో ఇండియన్ జియోగ్రఫీ, జనరల్ సైన్స్లో బయాలజీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇలా అయితే ఉంటుందండి. సో ఇలా 40 డేస్ అలా 41 డేస్ అలా ఇలా అయితే ఉన్నాయి. సో మనకి ఇవి 56 డే వరకు ప్రిపరేషన్ తర్వాత మనకి ఇక్కడ ఒక టెస్ట్లా పెట్టుకోవాలన్నమాట. మేక్ నోట్స్ అని రాసుకుని, అండ్ ఏదైనా వీక్గా ఉంటే దానిపైన ప్రిపేర్ అవ్వడం అలా అయితే చెయ్యండి. దేంట్లో మీకు సరిగ్గా వీక్గా అనిపించిందో దాన్ని ప్రిపేర్ అవ్వండి. 58th డేన 59th ఫార్ములాస్ అన్నీ చెక్ చేసుకోండి.
సో, ఇలా అయితే ప్రిపేర్ అవ్వండి. 16థ్ డేన ఆన్‌లైన్‌లో టెస్ట్‌లు అయి ఉంటాయి కదండీ! దాని ఆన్‌లైన్‌లో టెస్ట్‌లో మీకు మీరు ఎన్ని మార్క్స్ సాధించగలరు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ప్లానింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.